పెద్దయ్య గారు, కమలాపురం ఊరికి వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం. రిషబ్ ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటాడు, డోంట్ వరీ. చూడు, తరుజ ఎక్కడ కనిపించట్లేదేంటి? నువ్వు తను కలిసావా లేదా? చూడు, ఏదేమైనా సరే నువ్వు తన మనసుని గెలుచుకొని తీరాలి. ఒకవేళ గెలుచుకోలేదంటే అప్పుడు నేను నా వీలునామాలో నుండి తీసేస్తాను. అదిగోండి, కాలికొచ్చింది. తనుజ కూడా వచ్చింది తనతో. నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. తనుజ, బాగున్నావా? వీడు నా కొడుకు శివ. నమస్తే. రండి, కూర్చోండి. రిషబ్ దగ్గరికి వెళ్ళి కూర్చో నువ్వు. ఈ రోజు మనందరం ఇక్కడ పండగ చేసుకోవడానికి కలుసుకున్నాం. ఈ సాయంత్రాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా మార్చడానికి మన దగ్గరకు మరొక కొత్త అతిథి కూడా వచ్చారు. మేము వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాం. రండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మాకు స్వాగతం చెప్పడానికి మంచి అరేంజ్మెంట్స్ చేశారు. దీనికి బదులుగా నేను కూడా మీకు ఒక పని చేయాలనుకుంటున్నాను. ఒక మంచి పాట పాడాలనుకుంటున్నాను. లేదమ్మగారు, అలా చేయటానికి వీల్లేదు. మాకు ప్రత్యేకమైన అతిథి, మా గురించి పాట పాడడం ఇది మాకు ఇష్టం లేదు. మిమ్మల్ని మేము సంతోషపరచాలని అనుకుంటున్నాం. సరిగ్గా చెప్పారు. మీ నాన్నగారు ఈ ఊరికి కొత్త జమీందారు కాబోతున్నారు. మరి జమీందారు కూతురు ఊర్లో అందరి ముందు ఇలా పాడడం అంత పద్ధతిగా ఉండదేమో. విజ్జు, ఏంటిది ఇంత మంచి ఫంక్షన్? ఇలా చేస్తారా? మేము తన పాట వినాలా? ఒకవేళ తన పాట వినాలనుకుంటే మేము ముంబైలోనే వినేవాళ్ళం కదా. ముంబై నుండి ఇక్కడికి పల్లెటూరికి రావాల్సిన అవసరం ఏంటి? పైగా తను మొన్నటి వరకు మా ఇంట్లోనే పడుంది. అంటే నా ఉద్దేశం, చూడు విజ్జు, మేము మీ ఊరికి వచ్చాం, అందుకే మీ ఊరి ప్రత్యేకత చూపించు, అంతే కదా? ఇట్స్ ఓకే, ఇది వాళ్ళ ఊరి ఆచారం, అదే చేస్తున్నారు, చేయనివ్వు. విజ్జు, మీ ఊర్లో ప్రత్యేకమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి ఉంది, ఇందులో పాటలు పాడరు. ఇక్కడ అందరూ హుషారుగా డాన్స్ చేస్తారు. ఇంతకు ముందు కూడా ఊళ్ళో ఒక పండుగలో ఇలాంటిదే ఒకటి చేశాం. ఈరోజు మీకు చూపిస్తాం. తను ఇక్కడే ఉంది. పైగా తన చూపంతా నీ మీదే ఉంది. ఇప్పుడు చేయాల్సింది ఒకటే, ఏదో ఒక విధంగా ప్లాన్ చేసి తనని అంతం చేయాలి. అదంత తేలిక కాదు. అలాగే అంత కష్టం కూడా కాదు. సరే వదిలే, పైకిలే. మిగతా డ్రామా మన ఇంటి దగ్గర చేద్దాం. నువ్వు ఈ అడవిలో చేస్తావా ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు శివ? మరి ఇంకేం మాట్లాడను? సంతోషంగా ఉండు, సంతోషాలను వెతుకో. ఆ బ్రహ్మరాక్షసిని వెతకవలసిన అవసరం లేదు. తనంతటి తానే బయటకు వస్తుంది, మనకు దొరుకుతుంది. నా చేపట్టుకో. చాలాసేపటి నుంచి చాపుంచాను, నొప్పి వస్తుంది, పట్టుకో. శివ, నువ్వు ఇలా మారిపోయావు. ఇప్పుడే కదా నా మీద దాడి జరిగింది, కానీ నువ్వు సరదాగా ఎలా మాట్లాడగలుగుతున్నావు చెప్పు? చాలా రోజుల తర్వాత నా చంద్రముఖి తిరిగి నాకు ఇక్కడ దొరికింది. కానీ తన మనసులో బ్రహ్మరాక్షసు మీద పగుంది. వాట్? నా బుగ్గ లాగకు, నాకు పిచ్చి కోపం వస్తుంది. ఓకే, అయినా ఇప్పుడు నీ దగ్గర ఎర్రబడే ఆ బుగ్గలు కూడా లేవు. ఎందుకంటే నీ అమర ప్రేమికుడిని కలిసాక నీ బుగ్గలు కూడా వాడి చిక్కిపోయాయి. శివ, ఆగు, ఈ రోజు అయిపోయావు నా చేతిలో. Come on, come on. శివ,
ఎక్కడికి వెళ్ళింది? ఇందాక ఇక్కడే కనిపించింది కదా. ఫోన్ చేస్తాను. ఫోన్ కూడా కలవడం లేదు. ఇక్కడే తన కేకలు వినిపించాయి. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? తను ఎక్కడున్నావు నువ్వు? తనుజాతో ఉన్న ఈ కొత్త హీరో ఎవరు? తనుజా నా చేతికి చిక్కిందని అనుకున్నాను. నా చేతులు ఈరోజు చచ్చిపోయేది, కానీ అతను కాపాడాడు. బస్సులో కూడా తనని ఎవరో కాపాడారు. తనుజా, నీ అదృష్టం నిన్ను కాపాడుతున్నట్లుంది. తను నువ్వెక్కడున్నావు? తనుజా, తనుజా, తనుజా. రిషబ్కి తనుజా అంటే ఉన్న ప్రేమ ఎలా పోగొట్టాలి? నేను ఏదోటి చెయ్యాలి. రిషబ్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది. తనతో కలిసి అలా రాసుకొని పూసుకొని తిరగడం అంత మంచి పద్ధతి కాదు. అత్తయ్య, మోహిని, నువ్వేం మాట్లాడుకో. నాకు నువ్వేం ఎదురు చెప్పకు. తను అలా ప్రవర్తిస్తున్నా సరే నన్నేం అనొద్దని ఎలా చెప్తున్నావు నువ్వు? చూడమ్మా, నా మేనకోళ్ళ ఒక విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. చూడండి అత్తయ్య, సారా అర్థం చేసుకునే అమ్మాయి తనక ప్రేమగా చెప్తే చాలు తను అర్థం చేసుకుంటుంది, మర్యాదగా నడుచుకుంటుంది అని.